హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ వీడియో ఏంటంటే డ్రాప్ బాక్స్లో రీసెంట్గా చాలా చేంజెస్ జరుగుతూ వస్తున్నాయి కదా. ఈ ఇయర్ ఫిబ్రవరిలో కానీ జూలైలో కానీ అలా. సో ఇక మీద ఇంకా చేంజెస్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనకి డ్రాప్ బాక్స్ అంటే ఏంటి అంటే, సో ఇన్ పర్సన్గా ఇంటర్వ్యూ అటెంప్ట్ అవ్వకుండా మన డాక్యుమెంట్స్ అలానే పాస్పోర్ట్స్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట డ్రాప్ బాక్స్ అనేది. సో ఇంటర్వ్యూ అనేది ఉండదు డ్రాప్ బాక్స్ వాళ్ళకి. అలా అనేసి ఇంటర్వ్యూ చాలా హార్డా అంటే అలా ఏం లేదు. బట్ మనం స్లాట్ బుక్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి అది అటెంప్ట్ అయ్యి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఇది కాకుండా డ్రాప్ బాక్స్ వల్ల ఈజీగా అయిపోయేది. ఇది ఓన్లీ లైక్ డ్రాప్ బాక్స్ ఓన్లీ ఇండియాకే వర్తిస్తుందా అంటే అలా ఏం లేదు. ఓవరాల్ ఎలిజిబిలిటీ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడైతే ఏ కంట్రీస్ లో అయితే ఉందో అన్నిటికీ వర్తిస్తుంది. డ్రాప్ బాక్స్ అనేది అయితే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ మనకి వర్క్ చేస్తున్న దగ్గర లైక్ ఇప్పుడు మేము అమెరికాలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మనకి వీసా అనేది ఎక్స్పైరీ అయితే వెంటనే మనం ఇండియా వెళ్ళిపోయిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం రిటర్న్ ఇండియా వెళ్తామో అప్పుడు మళ్ళీ స్టాంపింగ్ చేసుకొని ఒక కొత్త స్టాంపింగ్ తోటి రావాల్సి ఉంటుంది అనమాట. సో డ్రాప్ బాక్స్ ఏంటంటే వితౌట్ ఇంటర్వ్యూ ఏమీ లేకుండానే మనకి డాక్యుమెంట్స్ మన పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈజీ వేలో అయిపోతుంది ప్రాసెస్ అనేది. అండ్ ఇప్పుడు 2025 సెప్టెంబర్ 2 నుంచి అయితే ఈ డ్రాప్ బాక్స్ ఆప్షన్ అయితే తీసేస్తున్నారు. అది కూడా అన్ని వీసాస్ కానీ కాదు, మెయిన్లీ మనకి H1B కానీ F1 కానీ L1 కానీ ఏవైతే మెయిన్ వీసాస్ పైన ఈ డ్రాప్ బాక్స్ ఆప్షన్ అయితే తీసేస్తున్నారు. అలానే ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కిడ్స్ బిలో 14 years ఏజ్ వాళ్ళకి డ్రాప్ బాక్స్ ఉండేది. అలానే 75+ ఏజ్ వాళ్ళకి కూడా డ్రాప్ బాక్స్ ఉండేది అనమాట. సో ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా వాళ్ళు తీసేస్తున్నారు. లైక్ సెప్టెంబర్ 2, 2025 నుంచి అయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వదు డ్రాప్ బాక్స్ కి. సో 14 బిలో ఏజ్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ ఇన్ పర్సన్ గా అటెంప్ట్ అవ్వాలి. అలానే 75+ ఏజ్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అటెంప్ట్ అవ్వాలండి. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అనేది కంపల్సరీ అటెంప్ట్ అవ్వాలనేసి అయితే చేంజెస్ జరిగాయి అనమాట. కొన్ని అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుందో ఏంటో డ్రాప్ బాక్స్ అయితే ఈజీగా అయిపోతుందని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూ ఉన్నా సరే అది పెద్ద కష్టమేమి కాదని నా ఒపీనియన్ అనమాట. బికాస్ మన దగ్గర డాక్యుమెంట్స్ అన్ని మనం కనుక క్యారీ చేసుకుంటే ఏవైతే యూజ్ అవుతాయి అనే డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే అయిపోతుంది. బికాస్ వాళ్ళు ఏమైనా సరే మన వర్క్ గురించి మనం ఎక్కడ చేస్తున్నాం ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు మెయిన్ గా. సో ఆ డాక్యుమెంట్స్ మనం అంతా క్యారీ చేస్తే ఇంటర్వ్యూ కూడా ఏం టెన్షన్ లేకుండా నార్మల్ గా అయిపోతుంది. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు డ్రాప్ బాక్స్ ఇప్పుడు నార్మల్ గా ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళకి స్లాట్స్ బుక్ అవ్వడానికే మనకి టైం టేకింగ్ లా ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా మందికి స్లాట్స్ బుక్ అవ్వడం కష్టం అవుతుంది బికాస్ చాలా మంది అప్లై చేస్తున్నారు వీసా కాబట్టి. అలాంటిది ఈ డ్రాప్ బాక్స్ ఆప్షన్ కూడా తీసేస్తే ఈ డ్రాప్ బాక్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. సో అందుకనేసి మనకు కొంచెం డిలే అనేది అయితే అవుతుంది. ఇప్పుడు మనకి ఒక వీసా స్టాంపింగ్ అని ఇది ఏమైనా కావాలనుకుంటే కనుక స్లాట్స్ బుక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ప్రీవియస్ తో కంపేర్ చేస్తే. సో మనం ముందుగానే స్లాట్స్ బుక్ చేయడం ఇవన్నీ అనేది అయితే చూసుకోవాలి, కరెక్ట్ టైమింగ్ అనేది. ఒకవేళ మీరు ఇండియా వెళ్తున్నాము మళ్ళీ రిటర్న్ స్టాంపింగ్ తో రావాలి అనుకుంటే కనుక మీరు ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకొని ఆ టైంకి ఇండియా వెళ్తే ఆ స్లాట్ అపాయింట్మెంట్ ఉన్న టైము. సో మీకు కొంచెం ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. రిమైనింగ్ B1, B2 ఆ వీసాస్ లో అయితే చేంజెస్ ఏమీ లేదు. బికాస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, పేరెంట్స్ వస్తూ ఉంటారు టూరిస్ట్ వీసా గురించి కూడా లైక్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం చేంజెస్ ఏమీ లేదు. వాళ్ళకైతే ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో అదే కంటిన్యూ అవుతుంది. ఓన్లీ కొన్ని వీసా కేటగిరీస్ కే ఈ చేంజెస్ అనేవి అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో నాకు తెలిసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు, మరి సెప్టెంబర్ 2, 2025 తర్వాత మేము వీసా స్లాట్ బుక్ చేసుకున్నాం కదా అని అనేసి. నా ఒపీనియన్ ఏంటంటే నార్మల్గా ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళకి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వాళ్ళు అటెంప్ట్ అవుతారు. డ్రాప్ బాక్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి క్యాన్సిల్ చేసుకోమని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బయోమెట్రిక్ అలానే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ అవ్వమని అయితే చెప్తారనేసి నేను అనుకుంటున్నాను. బికాస్ ఆల్రెడీ వన్స్ వాళ్ళు డేట్ ఫిక్స్ చేసేసారు కాబట్టి సెప్టెంబర్ 2, 2025 తర్వాత డ్రాప్ బాక్స్ అనేది అయితే ఈ వీసా ఎలిజిబిలిటీ వాళ్ళకైతే ఉండదు అనేసి. సో డ్రాప్ బాక్స్ ఆప్షన్ అయితే ఉండదు. మళ్ళీ వాళ్ళు ఇన్ పర్సన్ గా బయోమెట్రిక్ అలానే ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ అవ్వాల్సి వస్తుంది. బికాస్ మనకి 14 years బిలో వాళ్ళకి అలానే 75 years+ వాళ్ళకి కూడా డ్రాప్ బాక్స్ అనేది తీసేశారు కాబట్టి సెప్టెంబర్ 2, 2025 తర్వాత నుంచి అయితే వాళ్ళు కూడా ఇన్ పర్సన్ గా అటెంప్ట్ అవ్వాల్సి వస్తుంది ఈ బయోమెట్రిక్ అలానే వీసా ఇంటర్వ్యూ అనేది. ఎక్కువ మనకు కొంచెం ప్రాబ్లం అయ్యేది ఈ స్లాట్స్ దగ్గరే అనమాట. అంతేగాని
డ్రాప్ బాక్స్ అయినా సరే ఇంటర్వ్యూ అయినా సరే ఒకే టైం పడుతుంది ఇప్పుడు మాక్సిమం. ఎందుకంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వెళ్ళినా సరే పెద్ద ప్రాబ్లం అయ్యేది ఏం లేదనమాట, అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఓవరాల్ గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రీసెంట్ గా మా పేరెంట్స్ యూఎస్ రావడం జరిగింది కాబట్టి, సో రీసెంట్ గా వాళ్ళకి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగారు, అలానే B1 B2 వీసా వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ఏంటి అనే వీడియో కూడా ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.